లేదంటే కనుక సాంస్కృతిక శాఖ అని చెప్పి ఎడ్ల పందాలెక్కి ఎడ్ల బండెక్కి ఆవిడ చేసిన విచిత్రమైన అంటే జుగుత్సాకరమైనటువంటి ఆవిడ ప్రవర్తన చూసాము. నేను పర్యాటక శాఖ అని చెప్పి స్టేజీల మీద ఆవిడ డాన్స్ చేయటమే తప్ప, అంటే మరి ఆవిడ సినీ ఫ్లేవర్ నుంచి వచ్చారు కాబట్టి ఆవిడ నేను ఒక బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధి అనేది మర్చిపోయి స్టేజీని చూడంగానే ఆవిడకి ఆ పెర్ఫార్మెన్స్ తనుకొచ్చేస్తుంది అనమాట. ఈవిడ ప్రమోట్ చేసుకున్నారు. అరే ఎంత దారుణం అంటే, వార్డు స్థాయి అన్నారు, మండల స్థాయి అన్నారు, నియోజకవర్గ స్థాయి అన్నారు, తర్వాత రాష్ట్ర స్థాయి అన్నారు. ఎక్కడ జరిగినాయి మేడం? 2,99,000 మ్యాచ్లు కండక్ట్ చేశామని చెప్పారు. ఎక్కడ జరిగినాయి? కనీసం ఎంత దారుణం అంటే, వీళ్ళు అవినీతి చేయటం కోసం ఒక స్కీమ్ తీసుకొచ్చి ప్రజల్ని వెర్రోళం చేసి ఆ దానిలో కూడా ఏం చేశారు, ఏజ్ లిమిట్ ని కూడా వాళ్ళు వక్రీకరించేశారు. ఎవరైతే నెక్స్ట్ ఎలక్షన్స్ కి ఓట్ వేయడానికి అర్హులో, అంటే దీనిలో కేటగిరీస్ చూసుకుంటే సబ్ జూనియర్, జూనియర్, సీనియర్, కానీ ఈ ఏజ్ డిఫరెన్స్ అనేది వాళ్ళు పక్కన పెట్టేసి వీళ్ళకి ఓట్ బ్యాంక్ గా యూత్ మారాలి అని చెప్పి దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి దాన్ని కూడా వాళ్ళు ఓటు స్కామింగ్ గా మార్చేసుకుంది జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ప్రభుత్వం కాదా అండి? ఎంతమందికి ఇచ్చారండి ప్రైజ్ మనీలు? ఎంతమందికి ఇచ్చారు? ఆ ప్రైజ్ మనీలో కూడా వైఎస్ఆర్సీపీ విజయసాయి రెడ్డి గారు ఆయన గతంలో మాట్లాడారు, వాలంటరీ వ్యవస్థ తీసుకొస్తున్నాం, 90% మంది వాలంటరీలు మన కార్యకర్తలే ఉంటారు అని. అదే విధంగా అదే ఫార్ములాని ఆడుదాం ఆంధ్ర ప్రైజెస్ ఇచ్చే దాంట్లో కూడా అప్లై చేశారు. ఇచ్చిన ప్రైజెస్ లో మేజర్ లిస్టు మెరిట్ బేస్ మీద ఇచ్చారా? లేదండి. కేవలం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రజాధనంతో, వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చి ప్రజాధనంతో వాళ్ళ ప్రైవేట్ ఆర్మీని తయారు చేసుకున్నారు. అలానే ప్రజాధనంతో ఆడుదాం ఆంధ్ర అనే ఒక స్కామ్ తీసుకొచ్చి స్కీమ్ అని చెప్పే ఒక స్కామ్ ద్వారా ప్రజలు కట్టిన డబ్బుల్ని వాళ్ళ కార్యకర్తల్ని ప్రోత్సాహకారులుగా ప్రమోట్ చేసుకున్నారు. వెనిలా గారు, ఇప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు అసలు ఎంత ఖర్చు అయింది, ఆ ప్రాజెక్టు వ్యయం ఎంత, దానికంటే ఎన్ని రెట్లు ఖర్చు అయింది అనేది మీకు తెలుసు. మరి అప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దీన్ని గట్టిగా ఎందుకు ప్రశ్నించలేదు? మేము అప్పుడు కూడా దీని మీద విమర్శలు అంటే మేము ఖండించామండి. దీని గురించి ఇది అవినీతి జరిగిందని చెప్పాము. వాళ్ళు ఎక్కడికక్కడ ఏంటంటే ఇది కేవలం రాజకీయాల్ని వీళ్ళు డైవర్ట్ చేయడం కోసము రోజా గారి మీద వ్యక్తిగత కక్షతో చేస్తున్నారు అని చెప్పి మాట్లాడారే. కానీ 2024 కూటమి ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు ఆడుదాం ఆంధ్రాలో